దేశ రాజధానిలో హోరాహోరీగా జరిగిన పోరులో హస్తినను హస్తగతం చేసుకుంది కమలం పార్టీ. 2013 నుంచి ఢిల్లీని ఏలుతున్న ఆప్ను ఊడ్చేసి 27 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకుంది. ఇక పార్టీ గెలిచిన ముఖ్యమంత్రి ఎవరనేది సస్పెన్స్ లో పెట్టింది కమలదళం. ఎటకేలకు ఓ నిర్ణయం తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఇక హస్తినకు కొత్త సీఎంగా రేఖా గుప్తా పేరును ప్రకటించింది. ఫలితాలు వచ్చి 11 రోజులు గడిచినా ఇంకా తమ సీఎం క్యాండిడేట్ను బీజేపీ అధిష్టానం ప్రకటించకపోవడంతో ఢిల్లీని ఏలేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లే వినిపించినా ఫైనల్గా రేఖా గుప్తాను ఫైనల్ చేసింది. ఇటుక ఢిల్లీ సీఎం ఎంపికకు సంబంధించి అదేవిధంగా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా నియామకానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్. పవన్, గుడ్ ఈవినింగ్. సో భారతీయ జనతా పార్టీ రేఖా గుప్తాను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆమె షాలిమార్ బాగ్ నుండి ఎన్నికల్లో గెలిచారు. సో ఇక్కడ ఒక్కొక్క అంశం ఏంటంటే, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మనం ఇక్కడ రేఖా గుప్తాను చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరుండబోతున్నారు అన్నటువంటి ఉత్కంఠ గెలిచినప్పటి నుంచి కూడా చాలా తీవ్రంగా ఉంది. సో ఎవరిని ఎంచుకోబోతున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఒక ప్రధానమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా నడిచింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీకి మహిళల సీఎంల విషయంలో ఈసారి 4వ మహిళా సీఎం గా ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో రేఖా గుప్తాను మనం మాట్లాడుకోవచ్చు. సో మొదట్లో అంటే గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షీలా దీక్షిత్ అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో మరోవైపు షీలా దీక్షిత్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఆ తర్వాత తాజాగా ఇప్పుడు రేఖా గుప్తా భారతీయ జనతా పార్టీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సో ప్రస్తుతానికి దేశంలో మొత్తం 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే మాత్రం ఎక్కడ కూడా పురుష ముఖ్యమంత్రులే ఉన్నారు. బట్ వ్యూహంలో భాగంగానే ఈరోజు ఢిల్లీ పీఠాన్ని మహిళకు అప్పగించారు. ఒక సుష్మా స్వరాజ్ చరిష్మాను మళ్ళీ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు రేఖా గుప్తాను తీసుకొచ్చారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో మరోవైపు అంటే మొదటి నుంచి కూడా పార్టీ మారిన వాళ్ళకంటే కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ప్రియారిటీ ఎక్కువగా ఇస్తా ఉంటుంది. అండ్ మరోవర్ రేఖా గుప్తా విషయానికి వస్తే గనక రాజకీయ అనుభవం మాత్రం ఎక్కువగా ఉందని చెప్పాలి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా గానీ. సో రేఖా గుప్తా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా సేవలు అందించడం జరిగింది. పార్టీలకు సంబంధించినటువంటి ఏవైతే వర్క్స్ ఉన్నాయో, కార్యకలాపాలు వాటన్నింటినీ సమన్వయం చేయడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు రేఖా గుప్తా. అంతేకాదు ఢిల్లీ యూనిట్ కి సంబంధించి బీజేపీ యువ మోర్చాలో కూడా కార్యదర్శిగా పనిచేశారు. సో ఢిల్లీలో యువ కార్యకర్తల్ని సమీకరించడం కానీ లేదంటే పార్టీ సిద్ధాంతాల్ని ప్రచారం చేయడంలో కూడా చాలా యాక్టివ్ గా పనిచేసినటువంటి వ్యక్తి రేఖా గుప్తా. అంతేకాదు ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిగా కూడా మనం రేఖా గుప్తాను చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కౌన్సిలర్ గా పనిచేసి స్థానిక సమస్యలు పరిష్కరించడంలో, అట్ సేమ్ టైం ప్రజలకు సేవలు అందించడంలో కూడా రేఖా గుప్తా తనదైనటువంటి ఒక ప్రతిభను చూపించారనే చెప్పాలి. అంతేకాదు మహిళా మోర్చాకు సంబంధించి కూడా రేఖా గుప్తా ప్రధానమైన కార్యదర్శిగా పనిచేశారు. ఈ హోదాలో మహిళా శక్తిని సమీకరించడం గానీ పార్టీ కార్యక్రమాలను మహిళలకు చేరవేయడంలో కూడా కొంత కృషి చేశారనే చెప్పాలి. అంతేకాకుండా రేఖా గుప్తా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా పనిచేశారు. జాతీయ స్థాయి నిర్ణయాల్లో కూడా తీసుకోవడంలో రేఖా గుప్తా చాలా క్రియాశీలకంగా పాల్గొంటారు. సో అందులో అంటే బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడా తన పాత్ర ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇంతకాలం రేఖా గుప్తా పేరు ఉంటుంది ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి. పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే చంద్రబాబు నాయుడు బయలుదేరి కూడా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. అటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీనికంటే ముందు కూడా అటు అంటే కొంత కళాకారులతోటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. 50 మంది సినీ సెలబ్రిటీలు, కొంతమంది పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి దౌత్యవేత్తలు, అట్లాగే బీజేపీ మిత్రపక్షాల నుంచి 200 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అగ్రనేతలు కూడా రానున్నట్టుగా ప్రస్తుతానికైతే కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తోంది. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.